10 feet వరకు అయితే ఎక్స్పెండెడ్, 10.5 feet వరకు ఎక్స్పెండ్. ఇంకా పైన 2 అలాగే క్లోజ్లో ఉన్నాయన్నమాట. నేను 100 kilos అయితే ఉంటాను. సో నేను ఎక్కితే ఎంత స్టేబుల్గా ఉంటుందో లేదో చూద్దాం. మనకైతే కాన్ఫిడెంట్గా ఉంది ఎక్కడానికి, చాలా కాన్ఫిడెంట్గా ఉంది. క్లోజ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయండి. సిరీస్ ఈ బటన్స్ ఉంటాయి, ఈ 2 బటన్స్ని లోపలికి పుష్ చేశారంటే క్లోజ్ అయిపోతుంది. గాయస్ నేనైతే ఇల్లు అయితే కట్టాను కానీ దానికి మెట్లు పెట్టడానికి అయితే ఎటువంటి ఛాన్స్ లేదు. ఇది రీమోడలింగ్ చేసిన ఇల్లు అనమాట. నేను చాలా రోజుల నుంచి ఒక ల్యాడర్ కోసం చూస్తున్నాను. నేను ఒక మామూలు ల్యాడర్ కూడా కొన్నాను అనమాట, కానీ అది కొద్ది రోజులకు పుచ్చిపోయింది. సో ఒక 2,000 రూపాయలు అయితే వేస్ట్ అయిపోయింది అనమాట. ఒక 1 year 1.5 year కూడా రాలేదు. సో తర్వాత నేనైతే ఇది నాకు 12+ feet అయితే వస్తుంది. ఈ 12+ feet కోసం ల్యాడర్ కోసం చూస్తున్నాను. అన్నీ కూడా నాకు 9 feet 8 feet 6 feet కనిపించాయి. కానీ అగారు నుంచి అయితే ఈరోజు 12.5 feet ల్యాడర్ అయితే నేను అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఈరోజు దాని యొక్క రివ్యూ అయితే మీకు సబ్మిట్ అయితే చేస్తాను అనమాట. రివ్యూ అనకన్నా ఇనిషియల్ ఇంప్రెషన్ అని చెప్పొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దాని స్ట్రెంత్ ఎలా ఉంది. 150 kilos పేలోడ్ అని చెప్తున్నారు. 150, నేనైతే 100 ఉంటాను. సో ఒకసారి నేను క్లైమ్ చేసి కూడా చూస్తాను అనమాట. వీడియో అయితే లాస్ట్ మిస్ కాకుండా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే యూనిక్ వీడియో, ఉపయోగపడే వీడియో అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ డీల్స్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. మంచి ఇట్లా డీల్స్ వచ్చినప్పుడు అక్కడ పోస్ట్ చేస్తుంటాం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసేసి సో కంటెంట్ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. గాయస్ ఇది మనకి ల్యాడర్ అనమాట, ఇక్కడ చూడొచ్చు. సో అగారో టెలిస్కోపిక్ ల్యాడర్ అని ఉంది. బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా సింపుల్గా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ మనకు చూస్తే 3.8 meters సైజ్ ఉంది. అండ్ ఇక్కడ 150 kgs నెట్ వెయిట్ అయితే ఉందన్నమాట. కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి, నేను స్పెక్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ మనకి ల్యాడర్ వచ్చేసి మ్యాక్స్ లోడ్ కెపాసిటీ 150 kgs, 13 steps ఫోల్డింగ్ అని అయితే ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. 13 steps దీంట్లో ఫోల్డింగ్ అయితే వస్తుంది. సో మరి ఒకసారి అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. అన్బాక్స్ చేసి క్వాలిటీ ఎలా ఉందో మనం చూద్దాం. సో మనకి ల్యాడర్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఒకసారి యూజర్ మాన్యువల్ అయితే 1-2 సార్లు చదువుకోండి. అండ్ ఇక్కడ మనకి ల్యాడర్ అయితే ఇది ఈ డైరెక్షన్లో మనం అయితే తీసేయాలి. సో చూసారు కదా, ల్యాడర్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ల్యాడర్కి ఇక్కడ ఒక స్ట్రాప్ అయితే ఇచ్చారు. స్ట్రాప్ తీసేస్తే దట్స్ ఇట్. ఈ విధంగా అయితే ల్యాడర్ అయితే మనకు ఉంది, చూడొచ్చు. మనకి దీన్ని ఫోల్డింగ్ ఇట్లాగా ఫోల్డ్ చేసుకుంటూ ఇట్లా పైకి తీసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ వద్దనుకుంటే ఇక్కడ ఒక బటన్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఈ బటన్ ఇలా క్లోజ్ అంటే మనకైతే క్లోజ్ అయిపోతుంది అనమాట. 2 సైడ్ల నుంచి ఇలా క్లోజ్ చేయాలి. సో ఓవరాల్గా ల్యాడర్ అయితే ఇది బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడడానికి అయితే చాలా హెవీగా ఉంది. హై స్ట్రెంత్ స్టీల్ అంటారు అనమాట దీన్ని. చాలా హెవీగా అయితే ఉంది. సో ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో ఆయిల్ అట్లాంటివి ఏది కూడా దీనికి ల్యాడర్ కింద ఇక్కడ తగలకూడదు అనమాట. అందుకని మీరు కొంచెం ఇక్కడైతే మనకి బాగా చెప్పొచ్చు, బాగా హార్డ్గా ఉండడానికి కింద మనకి దానికి గీతలు కూడా ఇచ్చారనమాట, సర్ఫేస్ టెన్షన్ కోసం. సో పని అంతా అయిపోయాక మీరు దీన్ని ఇలా అయితే క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సింపుల్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, హెవీగా ఉంది అన్నమాట. బిల్డ్ క్వాలిటీ ఒక 10 kgs ఉంటుంది, మనం చేతితో పట్టుకుని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో దీన్ని మనం ఫుల్గా ఎక్స్టెన్షన్ చేసి అసలు దీని బిల్డ్ క్వాలిటీ నేను కొన్న పర్పస్కి సెట్ అవుతుందో లేదో కూడా మనం చూద్దాం, వచ్చేయండి. దీన్ని అయితే ఇప్పుడు మనం నాకేదైతే ఇక్కడ మేడ ఉందో ఆ మేడకైతే మెట్లు లేవు, దానికి సెట్ అవుతుందో లేదో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటూ పోదాం. ఫస్ట్ 2 steps అయితే వదిలేయండి. సో 3rd step కానీ స్టార్ట్ చేద్దాం. సో ఇలా సింగిల్ క్లిక్తో ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో చూడొచ్చు, జస్ట్ మీరు అలా. సో ఇప్పుడు మనకైతే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి దగ్గర 10 feet వరకు అయితే వెళ్ళిందనమాట. దీన్ని ఇంకొంచెం ఒక 1 feet వరకు అయితే ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇప్పుడు కరెక్ట్గా నేను ఏదైతే కావాలనుకున్నా అక్కడ వరకు అయితే ఎక్స్పాండ్ అయితే అయ్యిందనమాట. సో చూడొచ్చు, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇది మనకి 10 feet వరకు అయితే ఎక్స్పెండెడ్, 10.5 feet వరకు ఎక్స్పెండ్. ఇంకా పైన 2 అలాగే క్లోజ్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒకసారి దీని యొక్క డ్యూరబిలిటీ టెస్ట్ చూద్దాం. నేను 100 kilos అయితే ఉంటాను. సో నేను ఎక్కితే ఎంత స్టేబుల్గా ఉంటుందో లేదో చూద్దాం. మనకైతే కాన్ఫిడెంట్గా ఉంది, ఎక్కడానికి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. కొంచెం ఇక్కడైతే కొంచెం షేక్ అవుతుంది, బట్ మీరు ఎప్పుడైతే మిడిల్కి వస్తారో ఇది కూడా పర్ఫెక్ట్గా దీనికి స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఫైన్, కాన్ఫిడెంట్గా దీంతో అయితే ఎక్కొచ్చు, నో ప్రాబ్లం. సో నార్మల్ నా దగ్గర ఉన్న ల్యాడర్తో కంపేర్ చేస్తే చాలా కాన్ఫిడెంట్గా చూడొచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో నేను 100 kgs ఉన్నాను, నన్ను కూడా చాలా ఈజీగా బేర్ చేస్తుంది. సో ఇది ల్యాడర్ టెస్ట్ అయితే. ఇన్ కేస్ మీకు ఆ ల్యాడర్ గురించి ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. క్లోజ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయండి. సిరీస్ ఇక్కడ బటన్స్ ఉంటాయి, ఈ 2 బటన్స్ని
లోపలికి పుష్ చేశారంటే క్లోజ్ అయిపోతుంది. వేలు పడ్డాయంటే మాత్రం చాలా డేంజరు. చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. సిరీస్ ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని మన యథావిధిగా దీన్ని ఇలా ర్యాప్ చేసుకుంటే అయిపోయింది. ల్యాడర్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. ఇది గైస్ ఈ అగారో 12.5 ఫీట్ ల్యాడర్ మీద రివ్యూ. ఎవరికైనా కానీ 12.5 ఫీట్ని క్లైమ్ చేయాలంటే మీరు దీన్ని 11 ఫీట్ కౌంట్ చేసుకొని తీసుకోండి. 11 ఫీట్ సైజ్కి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ అయితే అమెజాన్లో 6,000 ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.